యుగంధర్, వచ్చే వారం ఓ పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాను. దేశాలలో ఉన్న మన ఏజెంట్స్ని, ఫ్రెండ్స్ని వెంటనే రమ్మని మెసేజెస్ పంపించాను. అందరూ వస్తారు. చాలా కాలం తర్వాత మనం మన మిత్రులను కలుసుకోబోతున్నాం. చాలా కాలం తర్వాత రేపు రాత్రికి నేను ఒక పాత శత్రువుని కలుసుకోబోతున్నాను. ఈ దెబ్బతో ఆ శత్రువు పని ఖతం. ఎవడా శత్రువు? ఎల్లుండి చెప్తాను. ఎవరా శత్రువు? నాతో చెప్పకూడదా? ఆ మాత్రం నమ్మకం లేదా? ఎస్పీ జగన్నాథ్. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటిది? నీకేమైనా మర్చిపోయిందా? అవును యుగంధర్, నువ్వు నా అన్న రమేష్ ని కాల్చి చంపిన రోజునే నాకు మతిపోయింది. ఏమిటి? రమేష్ మీ అన్న? అవును, నా అన్నే. నిన్ను చంపి పగ తీర్చుకుంటానని ఆనాడే శపథం చేశాను. కానీ నువ్వు చచ్చే ముందు నిన్నెందుకు చంపుతున్నానో నీకు అర్థం కావాలనే ఇన్నాళ్ళు ఆగాను. కాదు జయ, నా మాట విను. నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావు. మీ అన్న నేను చంపలేదు. నా మాట విను. నీ కట్టుకథలు నమ్మేటంత మూర్ఖాన్ని కాదు యుగంధర్. నువ్వు నిజంగా మూర్ఖురాలివి. నేను యుగంధర్ని కాను. మీ అన్నను చంపింది నేను కాదు. ప్లీజ్ తాడు కొయ్యకు, తాడు కొయ్యకు. షట్ అప్. నీకు చావు మూడింది. గుడ్ బై. మీ అన్నను చంపిన యుగంధర్ని నేను కాను. అబద్ధం. కాదు, నిజం. ఎస్పీ గారా? సార్. జయ, మీ అన్నను చంపిన యుగంధర్ ఇతను కాదు. బతికించారు సార్. అసలు సంగతి చెప్తాను, రండి. ఎంత పొరపాటు చేశాను. ఈయన యుగంధర్ కాదంటే ఎవరైనా నమ్ముతారా? నువ్వు, నేను, విజయ్ తప్ప ఇంకెవ్వరూ నమ్మరు. అందుకే నీకు జరిగిందంతా చెప్పాను. ఇతను నీకు శత్రువు కాడు, మిత్రుడేనని ఇప్పటికైనా నమ్ముతావా? విజయ్, నన్ను క్షమించు. మరేం పర్వాలేదు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అసలు పోలీస్ డిపార్ట్మెంటే నేను ఎవరో గుర్తించలేకపోయాను. సూపరింటెండెంట్ గారు, మీరు ఈ డైరీ మీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే ముందు అది మీకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం లేదా? నోను, ఈ డైరీ ఇప్పుడప్పుడే బయట పెట్టను. ఆ ముఠా మొత్తం పట్టుబడే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. దీన్ని భద్రంగా నా సేఫ్లో ఉంచుతాను. బై ద బై, నిన్నొకందుకు అభినందించాలి. ఎందుకు సార్? నీళ్ళల్లో పడ్డా, నిప్పులో పడ్డా పాడవకుండా ఉండే కవర్లో పెట్టి దీన్ని తీసుకొచ్చినందుకు. విజయ్, నన్ను క్షమించగలవా? జయ, నేనింతవరకు అందరితో ఆడింది నాటకమేమో కాదు. నీతో మాత్రం ఆడింది నాటకం కాదు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను.
సరే కానీ విజయ్, నేను ఈ అగ్నిగుండంలో దిగడానికి కారణం మా అన్నయ్య హత్యకి ప్రతీకారం. మరి ఇందులో నువ్వెందుకు దిగావు? నేను దిగటానికి 2 కారణాలు ఉన్నాయి. బాబు గుడ్ గుడ్ గుడ్. బాబు దీప. ఎవరు బాబాయ్? పిన్నిరా. పిన్ని అంటే మాకేనా నీకు కూడానా? మీకు పిన్ని, నాకు చాలా ఊరుకోండి. ఇదిగో చాక్లెట్, వెళ్ళి ఆడుకోండి. చలో చలో. పిల్లలు ముద్దుగా ఉన్నారు. అవును జయ, ఏనాటిదో వాళ్లకు నాకు మధ్య అనుబంధం. నేనంటే వాళ్ళకెంతో ప్రాణం, వాళ్ళంటే నాకు వంటి. వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను ఈ సాహసానికి సిద్ధపడ్డాను. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు? తల్లి లేదు, తండ్రి మాత్రం ఉన్నాడు. ఆ గేటు మైకు తెరిచే ఉంచు. నేను మళ్ళా త్వరలోనే వస్తాను. ఈసారి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళంలే, సరాసరి ఉరికమ్మ ఎక్కేస్తాను. హలో హలో, ఎస్పీ గారా? నేను విజయ్ని. నేను మీకు చెప్పానే, ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కాన్ఫరెన్స్ అది ఈ రోజు రాత్రికి 8:30కి ప్రారంభమవుతుంది సార్. దేశాల నుంచి హేమాహే మీరందరూ వస్తున్నారు సార్. థ్యాంక్ యూ విజయ్, మేము సరిగా 9 గంటలకు రైడ్ చేస్తాం. అలాగే సార్. సార్, ఏమాత్రం పొరపాటు జరిగినా అంత బెడిసి కొడుతుంది. నాకేం పర్వాలేదు సార్, నేనంటే ఎవరికి ఏం అనుమానం లేదు. ఓకే సార్, రాత్రి 9 గంటలకి. ఓకే. అయితే నా అనుమానం నిజమైంది. నువ్వు యుగంధర్వి కాదు, పోలీసుల ఏజెంట్వి. నేనంతా విన్నాను. నోరు మెదిపేవా, 4 చీరేస్తారు. కమాన్. సూపరింటెండెంట్ గారు, రివాల్వర్ అక్కర్లేదు, ఇక్కడ ఉంది. నమస్కారం సూపరింటెండెంట్ గారు, నన్ను గుర్తుపట్టారా? దీన్ని గుర్తుపట్టారా? మరి ప్రసాదమే. కాలు పోయినా ఈ బుల్లెట్ మాత్రం మిగిలింది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏమీ లేదు సార్, మీతో చిన్న పని ఉండి వచ్చాను. ఏమిటది? ఈ రోజు మంచి రోజు, ముహూర్తం కూడా చాలా బాగుంది. మీకేం అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పరలోకానికి పంపించేస్తాను. చూడు రామ్ సింగ్, నా రివాల్వర్ నాకు. నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నా మీద కక్ష తీర్చుకోవాలంటే మరొకసారి కలుసుకుందాం. నన్ను ఇప్పుడు వెళ్ళలేవు. కాకమ్మ కథలు చెప్తున్నారో సూపరింటెండెంట్ గారు? నిన్ను అంత తేలిగ్గా వదులుతానా? నువ్వు నా గర్భశత్రువి. నీ వల్లనే నా కుటుంబం సర్వనాశనం అయింది. నా భార్య దిక్కులేని తావుతొచ్చింది. నా బిడ్డలు దీపా, బాబు అనాథలై అడుగు తింటూ ఏ వీధుల వెంట తిరుగుతున్నారు. ఏమిటి? బాబు, దీప నీ బిడ్డలా? అవును. వాడు మీకు తెలుసా? తెలుసు. నా బిడ్డలు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు సూపరింటెండెంట్ గారు? చెప్తాను, కానీ ముందు నా రివాల్వర్ నాకు ఇచ్చే. నీ బిడ్డల జాడ తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను. ఏ ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు? చెప్పిన తర్వాత నువ్వు నా రివాల్వర్ నాకు ఇవ్వకపోతే? మీ రివాల్వర్ మీకు ఇచ్చిన తర్వాత మీరు నన్ను అరెస్ట్ చేస్తే? అది కూడా నిజమే, కానీ నువ్వు నన్ను నమ్మి తీరాలి. నమ్మకుండా నన్ను ఇప్పుడే కాల్చి చంపావనుకో, ఆ తర్వాత నీ బిడ్డల జాడ చెప్పేవాడు ఒక్కడు ఉండడు.
వాళ్ళ జాడ తెలిసిన వాడిని ప్రపంచంలో నేను ఒక్కడే. ఆలోచించుకో. మీ మీద ద్వేషం కంటే నాకు నా బిడ్డల మీద పాశమే ఎక్కువ. తీసుకోండి, వెళ్ళిరండి. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను.